జైత్యాల పావని కంటి ఆసుపత్రిలో మేము రోటరీ క్లబ్ అనేది మా మిత్రులందరూ కలిసి సర్దించాం. అట్లే ఆపి ప్రివెంటివ్ క్లినిక్ కావచ్చు, వీటి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించినాం. మీ అందరూ తెలుసు, మన పావని కంటి ఆసుపత్రిలో దగ్గర దగ్గర 35 ఏళ్ళకెళ్ళి 33 ఏళ్ళ ఇంటి శుభ్రత మంచి కాపాడుకోవాలి. నిన్న 22 మందికి ఆపరేషన్ చేసాం. అందరికి కూడా మంచిగా ఉంది. ఇప్పుడు నేను చూసిన అందరు కూడా మంచిగా, అందరు కూడా కంటిలో అర్థం పడి ఇద్దరం కలిసి చేసినాం. కుట్లు పడలేదు, ఏం లేదు, మంచిగా చేసినాం. బాగుంటుంది, మంచిగా ఉంది. దీన్ని మీరు కాపాడాలి. కాపాడుట్లో అన్నిటికంటే ముఖ్యం ఏముంటుందంటే మీరు కన్ను శుభ్రం చేస్తుంది. పొద్దుగా లేవగానే మావాడేమో మంచిగా దూది గరం చేసి అది మీకు చేరాదు. మందుల దుకాణం దొరికేది అందులో మామూలు దూదే, దాన్ని గరం చేస్తేనే ఇదవుతుంది. అంటే మన కంటికి కనబడకుంటే క్రిములు ఉంటాయి. అందుకే దెబ్బ వెళ్తే మనకి చీమత అయితే అవి రావద్దు. వచ్చిందంటే ఒక దేవుడే కాపాడుతాడు, డాక్టర్లతో కాదు. అందుకే ఇంత శుభ్రత అని లోపలికి వచ్చేటప్పుడు కూడా నేను కూడా కాళ్ళు కట్టుకునే పోయినా అమ్మ వాళ్ళు కూడా కాళ్ళు కడిగించి లోపలికి పంపినాం. అంటే బయట దుమ్ము అనేది లోపలికి పోవద్దు. పోతే ఏమవుతుంది, ఏ గాలికో మనకు కనబడకుండా కంట్లోకి పోతే ఇన్ఫెక్షన్ అయితే ఒక భగవంతుడే కాపాడుతాడు, డాక్టర్తో కాదు. విన్నారా? అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ చేసేది రేపు పొద్దుగా ఇట్లాంటి దస్తులు 2 కొనుక్కోండి. 2 కాదు 4 కొనుక్కోండి. సస్తాయి కొనుక్కోండి. పిండి ఆరేసుకోండి, కాటన్ ఆరేసుకొని రేపు పొద్దుగా ఇవ్వగానే 2 దస్తీలు ఒక స్టీల్ గిన్నెల నీళ్ళు పోసినా లేదు వేసిన కొద్దిసేపు మరుగుతుంది కదా. ఇప్పుడు చాపత పడినట్టు మరగాలి. చాపత పడినట్టు అంతే చాపత వేసేది అన్నాడు. అటెన్కి ఇట్లా తీసి ముందుగా చేయగడుకోవాలి. నేను చెప్పి తీసి ఇట్లా దగ్గర కానీ ఇట్లా తుడవాలి. ఇది తలగాలి కన్ను రెప్పలకు, లేకపోతే మైల పోదు. ఆ టైంకి ఇది అంతా తుడదు. ఇంకోటి ఎందుకు అంటే ఈ పక్క తుడుస్తుంది. విన్నారా? అర్థమైందా? తప్పని 2 లేక ఒక్కటి ఉంటే ముందుగా అలా ఆపరేషన్ కన్ను తుడిచి ఆ టైంకి ఈ పక్క తుడతారు. అది పొద్దున మాపు 2 సార్లు వేయచ్చు అవసరాన్ని బట్టి. స్నానం ఇవ్వాలి, ఇంటికి పోయినాకనే చేయొచ్చు. కిందికి వెళ్ళేయాలి, విడిసోకి కిందికి వెళ్ళేయాలి. వీడికి ముఖం మీదకి వెళ్ళి నీళ్ళు కొట్టుకోవద్దు. మీరు ఎవరు ముఖం మీద నీళ్ళు కొట్టుకోవద్దు 15 రోజుల దాకా. నేను చెప్పినట్టు బట్ట పట్టి పొద్దున మాపు తుడుచుకోవాలి. పొద్దున మాపు మంచిగా తుడుచుకోవాలి ముఖం అంతా మెత్త. తర్వాత మందులు ఇప్పుడు ఇంటికి పోయినప్పటికెళ్ళి ఇక చాలు చేయాలి. వేస్ట్ వాళ్ళు అందరు గోర్లు లేకుండా చూసుకోవాలి.